హాయ్ బ్రో. అండ్ హాయ్. ఏ నిమ్మకాయలేంది? ఓ అంబు అంబు షావాయ్ హామీ హావాయ్ హామీ. నిజంగా సినిమా చాలా కొత్తగా ఉందన్న. సో అరటిపండు జాంపండు సినిమా హిట్ అయితే బాగుండు. మేక తోక సినిమా చాలా కేక్ అని అక్కడగా వింటున్న సినిమా బాగాలేదని. సినిమా అయితే చాలా బాగుందన్న. నిజంగా నాకు ఏదో డబ్బులు ఇవ్వలేదు చెప్తున్నా. సినిమా అయితే చాలా బాగుంది, చాలా జెన్యున్గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఉంటాను అసలు మనం ఊహించాం ఈ రకం కూడా కామెడీ జనరేట్ చేయొచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఇవాళ ముగ్గురు ట్రాక్ డిఫరెంట్ కనిపిస్తుంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ స్టైల్కి అటు హర్రర్ మూవీ ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ ఉన్నో వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. లాస్ట్ ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చాలా విభత్సంగా చాలా సంతోషపడతారు. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ రావడం పర్ఫార్మెన్స్ కానీ విజువలైజేషన్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నిజంగా ఇటువంటి సినిమా కూడా తీయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా స్లోగా ఉంది అంటున్నారు. స్లోగా వెళ్ళి చాలా కామెడీ నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా కామెడీ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే నువ్వు ఊహించవు ఈ రకం కూడా సినిమా తీయొచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది. సో నిజంగా డైరెక్ట్ దండం మొక్కలు చాలా అనిపించింది. సో సిట్టింగ్లో వేస్తాము మన థమ్స్ అప్. నిజంగా డైరెక్ట్ హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా అనిపించింది నాకైతే. ఫైనల్ రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 5/5 ఇస్తాను. నాకైతే చాలా నచ్చింది సినిమా. ఇంకా మీకు స్పెషల్ గేమ్ అనిపించింది అంటే విజువలైజేషన్ చాలా బాగుంది అన్న. అసలు నాకు నచ్చిన విషయం ఏంటంటే దయ్యాలతో కూడా ఒక సాంగ్ సహజంగా ఇప్పుడు ఉంటాయి కదా లవ్ సాంగ్స్, చాలా డీప్ వెళ్ళిపోయి లవ్ సాంగ్స్ కూడా దయ్యంతో హీరో చేయడం అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది. దయ్యంతో డాన్స్ చేయటాలు కానీ దయ్యం లవ్ చేయటాలు కానీ చాలా డిఫరెంట్. దయ్యానికి తాళి కట్టడం అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ కదా. సో నిజంగా చాలా బాగా అనిపించింది. ఇట్లా ఒక క్వశ్చన్, చిన్న క్వశ్చన్, కామెడీ ఫీలింగ్స్ లో మన లాజిక్ ఎరకద్దు అంటారు. అవును. సో దీంట్లో లాజిక్ లేకపోయినా సరే మన మెసేజ్ ఏమైనా ఉందా? సో లాజిక్తో పాటు కామెడీ కూడా ఉంది దీనిలో. సినిమా అయితే నాకు నచ్చిందన్న సినిమా నిజంగా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కంటెంట్ లేకుండా ఏదో స్టోరీ తీసుకొచ్చి సినిమాను చూపిస్తారు. ఏంటంటే ఆ రొమాన్స్ సీన్లు పెట్టి రొమాంటిక్ సాంగులు పెట్టి 2 ఫైట్లు పెట్టి సినిమా అంటారు. బట్ ఈ సినిమాలో ఫుల్ ప్లెడ్జ్డ్గా నేనైతే నవ్వుకున్నాను. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు అరే ప్రతి ఒక్కడు ఎందుకురా జాతరత్నాలే తీయాలనుకుంటున్నాడు, ఓన్లీ కామెడీ మాత్రమే చూపించాలనుకుంటున్నాడు అనుకున్నా. ఎందుకంటే ముగ్గురిని తీసుకొచ్చి ముగ్గురితో సేమ్ ఇదే చేస్తున్నాడనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్యాంక్ స్టార్ట్ అయిందో స్టోరీ కంటిన్యూ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది సినిమా. ఆ దెయ్యం వచ్చినప్పుడు ఏంటి ఏం జరిగి ఉంటుంది, అసలు ఏమై ఉంటుంది అనే ఎగ్జైట్మెంట్తో చూశాను. లాస్ట్లో ఆ దెయ్యంతో పెళ్ళి ఎక్స్పెక్ట్ చేయం కదా ఎవరు దెయ్యంతో పెళ్ళి అంటే ఆ దెయ్యం ఏదో వీళ్ళని చంపేస్తుంది లేదంటే వగేరా వగేరా అనుకుంటాం. బట్ ఆ సీన్లు మధ్యలో ఈ అఘోరా డైలాగులు, వీళ్ళు ముగ్గురు ఉంటారన్న 3 కోతులు ఉంటాయి గుర్తుంటుంది కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ 3 కోతులు వీళ్ళే పాపం ఆ జన్మలో తప్పు ఇక్కడ వచ్చేసారు. నాకైతే చాలా అంటే చాలా ఫుల్ నవ్వేసుకున్నాను నేను. వాళ్ళు వేసే కుళ్ళు జోకులు కానీ ఆ పంచులు అసలు రావాలని చెప్పే ఇంగ్లీష్ డైలాగులు ఉంటావయ్యా పిహెచ్డీ చేసేవాడికి కూడా అర్థం కావు, అంత గట్టిగా చెప్పిండాడ. చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ ఇందులో మైనస్ ఏంటంటే సాంగ్స్ లేవన్నా. ఉన్న సాంగ్స్ ఏది పెద్దగా అనిపించదు. ఇంకోటి కొన్ని చోట్ల ఏంటి అంటే చేసిందే చూస్తున్నాం అనే ఫీల్ వస్తుంది కొన్ని చోట్ల. అవి మినహాయించి ఓవరాల్గా చాలా బాగా అనిపించింది నాకైతే. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.